తల్లిదండ్రుల ఎడల ఎలా ప్రవర్తించాలి? తల్లిదండ్రులు ఇంట్లో ఓ గౌరవ స్థానాన్ని అలంకరిస్తారు. జీవితంలో ఎంతో అనుభవాన్ని పొంది ఉన్న వీరు కుటుంబంలో సమస్యలను పరిష్కరించడంలో సమర్థవంతమైన పాత్రను పోషిస్తారు. బిడ్డలకు ఆపద సంభవిస్తే బాధపడేది వీరే. బిడ్డలు వృద్ధిలోకి వచ్చినా మనస్ఫూర్తిగా ఆనందించేది వీరే. వీరి పట్ల వృద్ధులు అనే న్యూన భావన పనికిరాదు. ఒక మొక్క క్రమంగా ఎదగడానికి ఆధారంగా కర్రను వాడతాం. ఆ కర్ర ఎక్కడిది? చెట్టులోని భాగమే కదా. ఆ కర్ర ఎండిపోయి పూలు పండ్లు ఇవ్వకపోయినా ఎదిగే మొక్కకు ఆధారంగా నిలబడే రక్షణ కల్పిస్తుంది. అలానే వృద్ధులు కుటుంబానికి ఓ విధమైన రక్షణ మరియు ఆధారమనే చెప్పుకోవాలి. కనుక జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతా భావనతో వారిని ఆదరించి గౌరవించే సంస్కారం పెంపొందించుకోవాలి. తద్వారా మీ పిల్లల నుండి ఆదరాభిమానములను, సమాజం నుండి గౌరవాన్ని తప్పక పొందుతారు. వృద్ధాప్యంలో బిడ్డల పట్ల ఎలా వ్యవహరించాలి? ప్రతి విషయానికి తీవ్రంగా స్పందించి అనవసరంగా సలహాలు ఇవ్వకండి. మిమ్మల్ని అడిగితే ఆచితూచి పరిష్కారం చెప్పండి. ఎంతసేపు వృద్ధుల దృష్టి వారి వడ్డీ మీద ఉండాలి. వడ్డీ అంటే మనుమలు, మనుమరాళ్ళు, వాళ్ళని మచ్చిక చేసుకోండి. తల్లిలా వారిని ప్రేమించండి. సంస్కారాలు నేర్పండి. ఈ కాలపు చదువులతో మానసిక ఒత్తిడికి లోనవుతున్న పిల్లలకు మీరు ఊరటనివ్వాలి. రామాయణ భారతాది కథలు వినిపించాలి. ఆలయానికి వెళ్ళేటప్పుడు వారిని తోడు తీసుకుని వెళ్ళాలి. ఆధ్యాత్మిక వాతావరణాన్ని, పవిత్రతను, ప్రశాంతతను వారికి అలవాటు చేస్తూ వారిలో ఆధ్యాత్మిక బీజాలను నాటాలి. భారతదేశాన్ని ప్రేమించి భారతదేశం మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. ఈయన పాశ్చాత్య దేశాలలో హంసతూలికాత్మాల సైతం త్యజించి కటిక నేల మీద పడుకుని, అయ్యో నా దేశ ప్రజలు ఆకలి బాధతో బాధపడుతున్నప్పుడు ఈ భోగాలని నాకెందుకు అని విలపించేవారు స్వామి వివేకానంద. సామాన్యంగా మనలో ఉండేది దేహాత్మబోధం, అంటే శరీరమే తానుగా భావించడం. కానీ స్వామి వివేకానందలో ఉండేది దేశాత్మబోధం, అంటే దేశాన్నే తానుగా భావించడం. ఈ భూగోళం మీద పవిత్ర పుణ్యభూమి అని ప్రశంసించబడే ప్రదేశం ఏదైనా ఉందంటే ఆ అర్హత కలిగింది భారతదేశం మాత్రమే. పుణ్యభూమి లక్షణాలు ఇవే. ఏ భూమిలో సౌకుమార్యం, ఉదారత, పవిత్రత అత్యున్నత స్థాయిని చేరుతాయో, ఏ ప్రాంతంలో ఆత్మవిచారము, తాత్విక ప్రవృత్తి ఎక్కువగా ఉంటాయో అదే పుణ్యభూమి. మన భారత భూమి. మన జాతి సంపదకు ప్రాధాన్యత ఇయ్యలేదు. భారత జాతి ఇతర దేశాలన్నింటికంటే మితిమీరిన సంపదను సేకరించినా అది ప్రధానమని భావించలేదు. మన జాతి శతాబ్దాలుగా శక్తివంతమైన జాతి అయినా అధికారానికి ప్రాధాన్యత ఇయ్యలేదు. తన దేశం నుండి బయటకు వెళ్ళి ఇతర దేశాలపై దాడి చేసి జయించే ప్రయత్నాలు చేయలేదు. మరొకరిపై దాడి జరపకుండా తన సరిహద్దుల్లో తానుండి సంతృప్తిని చెందింది మన దేశం. సామ్రాజ్యం కోసం భారత జాతి ఎన్నడూ వెంపర్లాడలేదు. కనుక సంపద, అధికారం ఈ జాతికి ఎన్నడూ ఆదర్శాలు కాలేదు. ఉపనిషత్తుల కాలం, వేదాల కాలం నాటికే భారత జాతి తన గమ్యం ఏమిటో ప్రపంచ ప్రజల ముందు ఉంచింది. అధికారం వల్ల కాదు, సంపద వల్ల అంతకంటేనూ కాదు, కేవలం ప్రాపంచిక విషయాలను త్యజించుట, అమృతత్వాన్ని చేరుకోగలం అనే ఈ సవాలును మనం ప్రపంచానికి ఇచ్చాం. జాతి తర్వాత జాతి, ప్రపంచ జాతులన్నీ కోరికల్ని నియంత్రించే రంగానికి సంబంధించిన ఈ చిక్కు సమస్యను స్వీకరించి పరిష్కరించడానికి వారి శక్తి సామర్థ్యాలన్నీ వినియోగించి ప్రయత్నించాయి. కానీ వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. అధికార వ్యామోహం, ధనాపేక్ష, తెచ్చిపెట్టే దుష్టత్వం, దైన్యం వీటి ప్రభావం క్రింద వారు నామరూపాలు లేకుండా పోయారు. హింస, అహింస లేక యుద్ధం, శాంతి వీటి మధ్య పోటీ జరిగితే ఏది జయిస్తుంది అనేది వారికి ఇంతవరకు తేలలేదు. అలాగే సహనము, అసహనము, సత్ప్రవర్తన లేక దుష్టత్వము, శారీరక బలము లేక మానసిక శక్తి, చివరగా వ్యవహారిక శక్తి లేక ఆధ్యాత్మిక శక్తి, ఈ ద్వంద్వత్వాల్లో ఏది ఆధిక్యతను సాధించగలదో ఇప్పటికీ తేలని ప్రశ్న. కానీ మనం మాత్రం మన సమస్యని పరిష్కరించుకుని మన గమ్యాన్ని నిర్దేశించుకున్నాం. అదృష్ట దురదృష్టాల మధ్య కూడా దానికే కట్టుబడి ఉన్నాం. చివరి వరకు దానిని నమ్ముకొని నడుస్తాం. ప్రాపంచిక విషయాల పట్ల నిరాసక్తత, వైరాగ్యం ఇవే మనం ఎన్నుకున్న పరిష్కారాలు. ఇదే మన భారతదేశ జీవిత చర్య, జీవిత పరమార్థం కూడా. ఇదే మనం నిత్యం ఆలకించే జాతీయ గీతాల అంతరార్థం. దేశ మనుగడకు
దేశ ఉనికికి ఇదే వెన్నెముక, ఇదే దేశ పునాది. దీన్నే మనం మానవ జాతిని తాత్వికులుగా, ఆధ్యాత్మిక జ్ఞానులుగా రూపొందించాం. ఈ జీవిత విధానం నుండి జాతి తన దృష్టిని మరల్చలేదు. పరిపాలించే కర్తారులైన, టర్కులైన, మొఘలాయులైన, బ్రిటిష్ వారైనా ఎవరి పాలన క్రింద ఉన్నా మనం మార్గాన్ని విడనాడలేదు.